శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం ప్రేమ వశీకరణ, స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, శత్రు వశీకరణ, వివాహం, సంతానం ఆలస్యం అవడం, విడాకులు, కోర్టు సమస్యలు, ధనం మరియు బిజినెస్ సమస్యలు, స్త్రీ పురుషులకు ఎటువంటి నిగూఢ సమస్యలకైనా 100% రోజుల్లోనే పరిష్కారం చూపబడును. గురూజీ సీతారామరాజు. సెల్ నంబర్ 9666224288. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. 2024వ సంవత్సరం మేషరాశి వారికి మార్చి నెలలో ఏ విధమైన ఫలితాలు పొందబోతున్నారు? మార్చి నెలలో మేషరాశి వారు ఏ రంగంలో ఉన్న వారికి పట్టిందల్లా బంగారమా అన్నట్లు ఉంటుంది. ప్రతిరోజు ఏ మంత్రాన్ని చదవటం వల్ల విశేషమైన అభివృద్ధి ఉంటుంది? మేషరాశి వారు మార్చి నెలలో మరింత పురోభివృద్ధిని సాధించడానికి చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలేంటి అనే అంశాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే, ఈ రాశివారు సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. చక్కని వాక్చాతుర్యంతో ఎంతటి మహాకార్యాలనైనా వారి యొక్క మాటలతో పూర్తి చేస్తారు. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటారు. అధికంగా శ్రమిస్తే తప్ప వీరు చేసే పనులనేవి పూర్తి కావు. వీరికి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ వీరు తమ బాధ్యతలన్నింటినీ కూడా పూర్తి చేసి ఒక మంచి స్థాయికి చేరుకోవటానికి సాయశక్తులా ప్రయత్నిస్తారు. జీవితంలో ఎన్ని కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా వాటన్నింటినీ తట్టుకుని ఉన్నత స్థాయికి చేరుకుంటారు. వీరికి మనోధైర్యం ఎక్కువ. ఈ మనోధైర్యంతోనే సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. అయితే ఇటువంటి నిర్ణయాలు వీరికి బాగా కలిసి వస్తాయని చెప్పుకోవాలి. మార్చి నెలలో గ్రహస్థితిని అనుసరించి మేషరాశి వారు అనుకూలమైన ఫలితాలను పొందబోతున్నారు. మీరు చేసే శ్రమ అనుకున్నంతగా ఫలిస్తుంది. రావలసిన మొండి బకాయిలు వసూలవుతాయి. వ్యాపారాలను క్రమ పద్ధతిలో నడిపి అనుకున్న లాభాలను పొందుతారు. ఉద్యోగస్తులు తమ పనులు సమర్థవంతంగా నిర్వహిస్తారు. విద్యార్థులు శ్రమ ఫలిస్తుంది. ఈ సమయంలో మేషరాశి వారు సెల్ఫ్ మోటివేటెడ్గా ఉంటారు. ఉద్యోగ సంస్థల్లో మీరు విన్న ఒక శుభవార్త మీ భవిష్యత్తు జీవితాన్ని కూడా మార్చేస్తుంది. ఎవరైనా మీ సహాయం కొరకు మిమ్మల్ని ఆశ్రయించవచ్చు. మీరు ఆశించినది పొందటానికి ఈ సమయంలో అవకాశాలు ఉంటాయి. నిశితంగా పరిశీలిస్తే మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని మీరే ఆలోచించగలుగుతారు. ఉద్యోగం చేసేవారికి అనుకున్న ప్రదేశానికి ట్రాన్స్ఫర్లు పొందే అవకాశం ఉంటుంది. కుటుంబంలో ప్రశాంతత లోపిస్తుంది. వ్యాపారస్తులకి కూడా ఈ సమయం అనేది వ్యాపారం చేసేవారు ఎవరైతే పెట్టుబడులు పెట్టారో వాటి ద్వారా కూడా లాభాలు అధికంగానే పొందుతారు. మీరు పెట్టిన పెట్టుబడుల ద్వారా లాభాలు తప్ప ఎటువంటి నష్టాలు ఉండవు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎక్కువ శాతం ఏంటంటే వ్యాపారస్తులకు బాగా కలిసి వస్తుంది. అయితే ఈ సమయంలో మేషరాశి వారికి ఎటువంటి నష్టాలు, పొరపాటును కూడా ఉండవు. ఈ సమయంలో మేషరాశి వారు ముఖ్యంగా వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఉద్యోగం విషయంలో చాలా అనుకూలంగా ఉంటుంది. మొదలుపెట్టిన ప్రతి పని కూడా పట్టుదలతో పూర్తి చేస్తారు. ఏ పని ప్రారంభించినా కూడా బద్ధకంతో ఉండకుండా శ్రద్ధ, బాధ్యతతో చేయటం వల్ల ఉద్యోగంలో మంచి పేరును, గుర్తింపుని పొందుతారు. మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవటానికి కష్టపడతారు. మీరు కష్టపడిన విధంగానే మీకు మంచి ఫలితం దక్కుతుంది. ఉద్యోగ సంస్థల్లో సహ ఉద్యోగుల ప్రోత్సాహం ఉంటుంది. అదేవిధంగా మీ శ్రమను గుర్తించిన అధికారులు మీరు ఉన్నత స్థాయికి చేరుకోవటానికి తగిన ప్రోత్సాహాన్ని మీకు అందిస్తారు. చేసే ప్రతి పనిని కూడా ఒక ప్రణాళికాబద్ధంగా అంటే ఒక ప్లాన్ వేసుకుని చేయటం వలన ఆ పని ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. రుణ సమస్యలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. అప్పుల బాధతో ఎప్పటి నుంచో సమస్యలు ఎదుర్కొంటున్న వారైతే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. అప్పులన్నీ తీర్చేస్తారు. అదేవిధంగా నూతనంగా చేపట్టిన పనులన్నీ కూడా విజయవంతమవుతాయి. ఏదైనా భూమిని కొనుగోలు చేయాలి అనుకునేటప్పుడు దానికి సంబంధించిన పేపర్లు ఖచ్చితంగా ఉన్నాయా లేదా అని 10 సార్లు చూసుకొని కొనుగోలు చేయటం మంచిది. వంశపారంపర్యంగా వచ్చిన ఆస్తులు కూడా జాగ్రత్తగా పరిశీలించుకోవలసి ఉంటుంది. ఇక విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే విద్యార్థులు చదువుపైన శ్రద్ధ పెట్టడం వల్ల ఉత్తమ ఫలితాలను పొందుతారు. ఏదైనా ప్రవేశ పరీక్షలు లేదా అకాడమిక్ పరీక్షల్లో పాల్గొన్నట్లయితే మంచి ఉత్తీర్ణత శాతాన్ని పొందుతారు. సమాజంలో మంచి పేరు, ప్రతిష్టలు పొందుతారు. మీరు అనుకున్న ఉద్యోగాన్ని పొందగలుగుతారు. మీరు ఏ స్థాయికి అయితే చేరాలి అనుకుంటున్నారో ఆ స్థాయికి చేరటానికి
మంచి మంచి అవకాశాలు వస్తాయి. వాటిని వినియోగించుకొని అభివృద్ధి చెందడానికి ప్రయత్నించండి. అదేవిధంగా రాజకీయ రంగంలో ముందుకు వెళ్ళాలి అనుకునే వారికి మార్చి నెల బాగా కలిసి వస్తుంది. రాజకీయ పరంగా వారి బలం ప్రాబల్యం పెరుగుతుంది. సమాజంలో పేరు పలుకుబడి అధికమవుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు వీరికి ఉంటాయి. రాజకీయ పరంగా ఈ సమయంలో మీరు అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. మీరు అనుకున్న పదవులకు మీరు చేరుకుంటారు. ముఖ్యంగా మార్చి నెలలో మేషరాశి వారికి ప్రేమ సంబంధిత వ్యవహారాలలో సమస్యలు పరిష్కారం అవుతాయి. అలాగే సంతానం లేక ఇబ్బంది పడుతున్న వారికి ఈ సమయంలో సంతాన సాఫల్యాన్ని పొందే అవకాశం ఉంది. సంతానంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. అయితే సంతానానికి సంబంధించిన కొన్ని జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది. సినీ రంగం, కళలు, సింగింగ్, డాన్సింగ్ సాంప్రదాయాలను అనుసరించే వారికి సంవత్సరం బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా ఫ్యాషన్ డిజైనింగ్ మీద మక్కువ ఉన్నవారికి మంచి అభివృద్ధి ఉంటుందని పండితులు చెప్తున్నారు. వీరికి సృజనాత్మకత మీద శక్తి పెరుగుతుంది. వీరి మెదడు ఎంతో వేగంగా ఉత్సాహంగా పనిచేస్తుంది. తద్వారా వీరి క్రియేటివిటీ పెరుగుతుంది. ఏదైనా రంగంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కానీ ఏదైనా తెలియని రంగంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు కుటుంబ సభ్యుల నిర్ణయాలను, అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలను తీసుకొని దాని ద్వారా మీరు ఇన్వెస్ట్ చేయటం మంచిది. అలా కాకుండా మీకు నచ్చినట్లు తెలియని రంగంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్లయితే నష్టపోయే అవకాశం ఉంటుంది. వైవాహిక జీవితం అనుకూలంగా ఉంటుంది. జాగ్రత్త, చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంటుంది. కనుక ఒకరినొకరు అర్థం చేసుకొని మాట్లాడుకోవటం మంచిది. మాట్లాడేటప్పుడు కోపాన్ని, ఆవేశాన్ని ప్రదర్శించకుండా మాట్లాడటం వల్ల ఎటువంటి విభేదాలు తలెత్తకుండా ఉంటాయి. ఒకరినొకరు అర్థం చేసుకొని ఒకరి ఆలోచనలు, భావాలు మరొకరు గౌరవించుకుంటూ ఉండడం వలన వైవాహిక జీవితం అద్భుతంగా కొనసాగుతుంది. మార్చి నెలలో మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం మేషరాశి వారు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే ప్రతిరోజు లలిత సహస్రనామ పారాయణ చేయటం వల్ల మేషరాశి వారికి ఈ నెలలో విశేషమైన అభివృద్ధి ఉంటుంది. సోమవారం రోజు శివాలయానికి వెళ్ళి పంచామృతాలతో అభిషేకం చేసి బిల్వదళాలను సమర్పించినట్లయితే ఎంతో అదృష్టాన్ని పొందుతారు. మంగళవారం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి సింధూరంతో అర్చించి 108 తమలపాకులతో స్వామివారికి మాలను సమర్పించినట్లయితే మేషరాశి వారు ఈ నెలలో చేసే పనులన్నీ కూడా విజయవంతమవుతాయి. మార్చి నెలలో మేషరాశి వారు ప్రతికూల పరిస్థితులను శుభ ఫలితాలుగా మార్చుకోవటానికి చేయవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే మంగళవారం రోజు ఇంట్లో తమలపాకుల దీపాల్ని పెట్టుకోవాలి. ఇలా చేయటం వల్ల ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అదేవిధంగా మంగళవారం రోజు ఆంజనేయ స్వామి ఆలయంలో 9 లేదా 11 సంఖ్యలో పిండి దీపాలు వెలిగించాలి. హనుమాన్ చాలీసా పఠించడం వల్ల విశేషమైన అభివృద్ధిని పొందవచ్చు. శుక్రవారం రోజు రాహుకాల సమయంలో దుర్గాదేవి ఆలయ ప్రాంగణంలో నిమ్మకాయ దీపాన్ని వెలిగించినట్లయితే మేషరాశి వారు ఈ నెలలో కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. సో చూశారు కదండి, 2024వ సంవత్సరం మార్చి నెలలో గ్రహస్థితిని అనుసరించి మేషరాశి వారు ఏ విధమైన ఫలితాలను పొందబోతున్నారు. ఈ సమయంలో వీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలేంటి అనే అంశాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మేషరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీమాత్రే నమః. మేషరాశి వారికి ఏ రంగంలో ఉన్న వారికైనా సరే పట్టిందల్లా బంగారమా అన్నట్లు ఉంటుంది. ప్రస్తుతం ఉన్న గ్రహస్థితి మీకు అనుకూలంగా ఉంది. అలాగే ఈ సమయంలో మీరు ప్రతినిత్యం కూడా ఇష్టదైవ నామస్మరణ చేసుకుంటే మంచిది. అలాగే మూగజీవాలకు, పశుపక్షాదులకు తాగడానికి నీరు, తినడానికి ఆహారాన్ని ఏర్పాటు చేసినట్లయితే గత జన్మలో మీరు తెలిసి తెలియక చేసిన పాపకర్మల యొక్క దుష్ఫలితం తొలగిపోయే అవకాశం ఏర్పడుతుంది. ప్రతిరోజు ఇంట్లో నిత్య దైవారాధన, దీపారాధన చేయటానికి ప్రయత్నించండి. ఇలా చేయటం వల్ల సానుకూల ఫలితాలు ఏర్పడడమే కాకుండా ఇంట్లో ఉండే నకారాత్మక శక్తి అంతా కూడా తొలగిపోయేందుకు అవకాశం ఏర్పడుతుంది.